రోడ్డుపై ఛాయ్ అమ్ముకునే మనిషి మన దేశ ప్రధాని అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. చెత్తను ఏరుకునేవాడు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్రికెట్ ఆటగాళ్ల జాబితాలో ఒకటిగా చేరినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే ఒక మనిషి ఎటువంటి డిగ్రీ లేకుండా పెట్రోల్ బంకులో పనిచేసి భారతదేశంలో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే ఒక మనిషి తన చిన్నప్పుడు హై స్కూల్ బాస్కెట్బాల్ టీం నుంచి తీసివేస్తే అదే వ్యక్తి ప్రపంచంలో అతిపెద్ద బాస్కెట్బాల్ ప్లేయర్ అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే కొంతమంది కాలేజీ డ్రాప్అవుట్ విద్యార్థులు ఓ సంస్థను నెలకొల్పి అదే సంస్థలో తాము చదువుకున్న కాలేజీలో టాపర్స్కి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే ఒక మనిషి తనతో తన ప్రియురాలు బ్రేకప్ చెప్పి తన మొబైల్ నెంబర్ని బ్లాక్ చేసి సోషల్ నెట్వర్క్లో బ్లాక్ చేసేసింది. అయితే అలా తిరస్కరణకు గురైన వ్యక్తే ఈ ప్రపంచంలో అతిపెద్ద సోషల్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే ఒక మనిషి 9,099 సార్లు విఫలమైన మళ్ళీ ప్రయత్నం చేసి ఈ ప్రపంచానికి చీకటి రాత్రులలో నేడు వెలుగునిస్తున్న బల్బును సృష్టించినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అయితే ఒక మనిషి 2 సార్లు వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళి అధ్యక్ష పదవి కోసం 8 సార్లు పోటీ చేసి ఓడిపోయినా 9వసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే ఒక మనిషి తన 8 ఏళ్ల వయసులో అత్యాచారానికి గురై 10వ సంవత్సరంలోనే గర్భవతి అయిన లోకల్ టీవీ షోస్ ద్వారా ఆస్కార్ అవార్డుని గెలిచి ఇప్పుడు కోట్లలో సంపాదించుకుంటున్నప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే ఒక మనిషి తన యుక్త వయసులో శరీర అవయవాలు అన్నీ పడిపోయినా ప్రపంచంలో అతిపెద్ద శాస్త్రవేత్తల జాబితాలో అగ్రగానిగా నిలిచినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. సాధారణ మధ్యతరగతి కుర్రోడు రైల్వే స్టేషన్లో టీసీగా పనిచేసిన వ్యక్తి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే ఒక మనిషి ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా ఉద్యోగానికి వెళితే తన స్వరం బాగలేదని తిరస్కరణకు గురైతే అదే స్వరంతో కోట్ల ప్రైజ్ మనీని ఇచ్చే షోస్ని నిర్వహించి యావత్ భారతదేశాన్ని తన వైపుకు తిప్పుకొని కళాకారులకే ఆరాధ్యుడు అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే ఒక మనిషి బస్ కండక్టర్ నుండి భారతదేశపు గొప్ప స్టార్ అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అదే ఒక మనిషి ప్రజల కోసం ఒక స్టార్ హోదా కోట్ల రూపాయలను సంపాదనను వదులుకొని ప్రజల కోసం వస్తున్నప్పుడు నా వల్ల ఎందుకు కాదు. నీ వల్ల ఎందుకు కాదు మిత్రమా, మన వల్ల ఎందుకు కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, జీవితం ఓ పరుగు పందెం. గెలవాలంటే అందరికంటే ముందు ఉండాల్సిందే. చేద్దాం చూద్దాం అంటే కుదరదు. మనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవాలంటే బద్ధకంగా కూర్చుంటే అస్సలు కుదరదు, పోటీ పడాల్సిందే. అయితే ఇక్కడ ఓడిపోయి అంత మాత్రాన మొత్తం జీవితంలో ఓడిపోయినట్టు కాదు. గెలుపు ఓటమిని రెండింటిని ఒకేలా స్వీకరించాలి. జీవితాన్ని ఓ పోటీ అనుకోవాలి. గెలిచినా ఓడినా ఆ స్ఫూర్తి మాత్రం మర్చిపోకూడదు.